నాణ్యానికి ఇలువిచ్చినంత కాలం ప్రపంచానికి ఎరుగు లేదు, మనిషికి శాంతి లేదు. అందువల్ల అమలులో ఉన్న నాణ్యాలన్నీ ఈ ఏళ్ళ నుంచి రద్దు చేస్తంట. సావదో ఇక చెల్లనే చెల్లాలి. అది ఎలా కుదురుతుంది? ఎందుకు కుదరదు? మనిషికి కావాల్సింది ఏంటి? తిండి, బట్ట, ఇల్లు, అంతే కదా. ఆ రైతన్న పంటలు పండించి అందరికీ తిండి పెడతాడు, అతగాడు కావలసిన బట్టలు నేసిస్తాడు, ఆ సాములందరికీ ఇండ్లు కట్టిస్తాడు. ఇట్లాగే మనం తలా ఒక వృత్తి చేసుకుంటూ కావలసినవన్నీ మనలో మనం ఇచ్చిపుచ్చుకుంటాం. నాణ్యాలు గీనాలు పుట్టక ముందు మనసులో బతకలేదా అంట. ఇదిగో చూడు, ఊరికి కోపం తింటే ఎవరైనా సరే వాళ్ళ పని చేసి తారని. ఇది అసంభవం, అనుచితం, అక్రమం. ఆగర్భ శ్రీమంతులు, అపర కుబేరులు అయిన ధనవంతులు ఎందరో ఉన్నారు. తరతరాలుగా అనుభవిస్తూ వస్తున్న ఆస్తిపాస్తుల్ని ఈనాడు విడిచిపెడతారా? పదుగురు చేత పనులు చేయించుకుంటూ సుకుమారంగా పెరిగేవారు ఈనాడు కష్టపడమంటే పడగలరా? పడి తీరాల్సిందే. 10 మంది కట్టాన్ని ఒకరు దోచుకునే వ్యాపారానికి మీరు సాగదు. చూశారా, ఆ తెరవయ్య మనిషిగా మనిషినే కోసుకు తినే రాక్షసత్వానికి దిగాడంటే దీనికంతా కారణం ఏంటి? ఈ నాడవే కదా. లోకంలో ఇన్ని హత్యలు అరాచకాలు జరగడానికి కారణం ఈ నాడవే కదా. తల్లి తల్లి, అన్న తమ్ముడు, భార్య భర్త అనే బంధాలు కూడా తెగదెప్పులు చేసేది ఈ నాడవే కదా. అసలు దీనికున్న ఇలువ దీన్ని పుట్టించిన మనిషికి ఉందా అంట. ఈ నాణ్యానికి ఇలువిచ్చినంత కాలం ప్రపంచానికి ఎరుగు లేదు, మనిషికి శాంతి లేదు. అందువల్ల అమలులో ఉన్న నాణ్యాలన్నీ ఈ ఏళ్ళ నుంచి రద్దు చేస్తంట. సావదో ఇక చెల్లనే చెల్లాలి. అది ఎలా కుదురుతుంది? ఎందుకు కుదరదు? మనిషికి కావాల్సింది ఏంటి? తిండి, బట్ట, ఇల్లు, అంతే కదా. ఆ రైతన్న పంటలు పండించి అందరికీ తిండి పెడతాడు, అతగాడు కావలసిన బట్టలు నేసిస్తాడు, ఆ సాములందరికీ ఇండ్లు కట్టిస్తాడు. ఇట్లాగే మనం తలా ఒక వృత్తి చేసుకుంటూ కావలసినవన్నీ మనలో మనం ఇచ్చిపుచ్చుకుంటాం. నాణ్యాలు గీనాలు పుట్టక ముందు మనసులో బతకలేదా అంట. ఇదిగో చూడు, ఊరికి కోపం తింటే ఎవరైనా సరే వాళ్ళ పని చేసి తారని. ఇది అసంభవం, అనుచితం, అక్రమం. ఆగర్భ శ్రీమంతులు, అపర కుబేరులు అయిన ధనవంతులు ఎందరో ఉన్నారు. తరతరాలుగా అనుభవిస్తూ వస్తున్న ఆస్తిపాస్తుల్ని ఈనాడు విడిచిపెడతారా? పదుగురు చేత పనులు చేయించుకుంటూ సుకుమారంగా పెరిగేవారు ఈనాడు కష్టపడమంటే పడగలరా? పడి తీరాల్సిందే. 10 మంది కట్టాన్ని ఒకరు దోచుకునే వ్యాపారానికి మీరు సాగదు. ఆస్తిపాస్తులు అంటావా? ఎర్రోడా పిచ్చోడా, మనిషి పుట్టినప్పుడు తెచ్చాడా, చచ్చినప్పుడు ఎంట పట్టుకెళ్తాడా? ఈ మయాన్నే కదా ఈ మిడిచిపాదంతా. అసలు సావు పుట్టుకలో లేని ఎక్కువ తక్కువలు బతకడుగులో మాత్రం ఎందుకు అంట. కాబట్టి పేద లేదు, పెద్ద లేదు, మన దేశంలో అంత సమానమే. ఏంటంటారా? ఏడనే ఉండాలి. అట్టాగా శాస్త్రయ్య, యో మీరు ఈడే ఉండండి, నేను వెళ్ళి దాని పని పడతా. పోతే ఒకసారి పోతాం.
ఒక మహామంత్రం ఉపదేశిస్తాను. అది ప్రాణాపాయ సమయంలో ఉపయోగించు. ఓం రయం ఠకుభర. పులిని చేయించేశాం. మా వాళ్ళంతా చూస్తారు రా. మన శ్రీ 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 మర్యాదరామన్ గారు వచ్చేసారు ప్రభు. వచ్చేసారా? పులిని వెంట పెట్టుకుని మరీ వచ్చారు. వింతాది వింత. బెదిరిపోతాడారు. సేనాధిపతి ఈ సజ్జారం ఎట్లాగుండదే? మంత్రులు కళ్ళు కనిపిస్తుండాయా? అందుకనే మీరంతా చూస్తారని బతుకున్న దాన్నే పట్టుకొచ్చా. ఘనంగా సన్మానించారు. రండి 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 రండి. యుక్తికి మించిన శక్తి, శక్తికి మించిన యుక్తి నీలో ఉన్నదని రుజువు చేసుకున్నావు. మంగిడీలు మహారాజా, నీవు చల్లగా ఉన్నంత కాలం మాకు మా ప్రజలకు ఏం భయం లేదు. నాదే ఉంది దేవుందయ్యా. దండాలు మహారాజా, దండాలు. రక్షిస్తండి త్వర, రక్షిస్తండి. మంగిడీలు మంగిడీలు. ఓరు మీరు కూకండి కూకండి. భయపడతారా? అయ్యా ఏంటి కావాలా? ఏమి చెప్పమంటావు ద్వారా? అబ్బా, రాక్షసంత పులి చిట్టమ్మ కోనలోన, పూలనమ్మ గుహలోన పగలు దాక్కుంటది. రేత్రిళ్ళు మా పల్లె మీద పడి పశువనక మడిసనక నెరబెట్టి పడగొడుతుంది. వచ్చినెత్తురు తాగి పారిపోతది. మా పల్లె కాసే భారం తమ్ముడు చేస్తారా? ద్వారా మీరే రక్షించాలి. సేనాధిపతి, నువ్వెళ్ళే దాన్ని పంప. మన్నించండి మహాప్రభు. 4 రోజుల నుంచి విషజ్వరంతో విలవిలలాడిపోతున్నాను. మంత్రులు మీరేటంటారా? వయోవృద్ధుణ్ణి, నా వల్ల ఏమవుతుంది ప్రభు? నువ్వన్నా ఇది సంభవయ్యా? శ్రీ 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 మర్యాదరామన్న గారే దాన్ని హతమార్చారు. సాహస విక్రమార్కులు, సందేహించకండి. సందేహం ఎందుకో పంపితే పోరా? ఏ సిటే పోయదర్లా, మీరు ఇండ్లకెళ్ళి సాగులాగా బబ్బోండి. నేను వెళ్ళి దాన్ని చంపేస్తా. మహారాజా అట్టగే అట్టగే. దండాలు. తెలుగు వన్ రమ్మంది తెలుగు వన్.